ఒక స్కూల్లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. బట్ వాళ్ళిద్దరు ఇంగ్లీష్ అసలు బాగుండేది కాదు. క్లాస్లో ఎప్పుడైతే వాళ్ళ టీచర్ ఇంగ్లీష్లో ఏదైనా చెప్పమని చెప్పేవారో వాళ్ళు చదివేవాళ్ళు, కానీ ఆగాక చదివేవాళ్ళు. నిజానికి వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు అండ్ ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయేవాళ్ళు. వాళ్ళు చాలా ఆలోచించేవాళ్ళు, క్లాస్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో ఇది మాట్లాడాలి, ఇంగ్లీష్లో అది మాట్లాడాలి అని. కానీ ఎందుకో ఇంగ్లీష్ వాళ్ళ నోట్ నుంచి బయటకు వచ్చేది కాదు. ఇది వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది. అండ్ క్లాస్లో అందరు స్టూడెంట్స్ వాళ్ళని ఇన్సల్ట్ చేసేవాళ్ళు, వీళ్ళకి ఇంగ్లీష్ అసలు మాట్లాడడమే రాదు అని. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాలి అండ్ వాళ్ళకి తెలుసు ఇంకొక 21 రోజుల్లో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంది అండ్ ఆ ఇంటర్వ్యూ జరగబోయేది ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ విధానాల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరైతే స్టూడెంట్ 1 ఉన్నాడో తను ఇంగ్లీష్ ను ఒక విధానంలో చదివాడు. తను ఏం చేశాడంటే అన్నిటికన్నా ముందు గ్రామర్ చదవడం మొదలు పెట్టాడు. ఎందుకంటే తను అబ్జర్వ్ చేశాడు ఇంగ్లీష్ లో గ్రామర్ చాలా ఇంపార్టెంట్ అని. సో గ్రామర్ లో మొత్తం చదివేశాడు, యాడ్వర్బ్, నౌన్, ప్రొనౌన్ అన్ని చదివేశాడు. దాని తర్వాత తను డిక్షనరీ చదివి వర్డ్స్ రాసుకున్నాడు. అలా తను 21 రోజుల వరకు ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యాడు. అదే రెండో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తను ఒక కొత్త మార్గాన్ని వెతుక్కున్నాడు. తను 7 స్టెప్స్ కనుక్కున్నాడు. వాటి హెల్ప్ తో తన ఇంగ్లీష్ ని పూర్తిగా 21 రోజుల్లోనే స్ట్రాంగ్ చేసుకున్నాడు. అండ్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ రౌండ్ రిజల్ట్ వచ్చిందో అప్పుడు తెలుస్తుంది స్టూడెంట్ 1 యొక్క సెలెక్షన్ అయితే అవ్వలేదు, కానీ స్టూడెంట్ 2 చాలా మంచి మార్క్స్ తో ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. సో ఆ 7 స్టెప్స్ ఏంటి ఏవైతే స్టూడెంట్ 2 ఫాలో అయ్యాడో. సో హాయ్ ఎవ్రీవన్, నా పేరు లోకేష్. మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, బ్రో 7 వేస్ ఏంటో చెప్పు, వాటి హెల్ప్ తో మేము కూడా నెక్స్ట్ 21 రోజుల్లో ఇంగ్లీష్ ని స్ట్రాంగ్ చేసుకుంటామని. ఆ వేస్ నేను మీకు ఎలానో చెప్తా, కానీ దానికన్నా ముందు నాదొక ప్రశ్న. ఈ ప్రాబ్లం మీరు ఎదుర్కొని ఉంటారు, ఎన్నోసార్లు జరుగుంటుంది. ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్ రీడ్ చేయడానికి వెళ్తారో మీరు అర్థం చేసుకుంటారు అండ్ చదవగలుగుతారు. కానీ ఎప్పుడైతే మీరు లౌడ్ గా చదువుతారో ఏదో ఒక చోట ఆగిపోతూ ఉంటారు, లేదా మైండ్ లో అయితే ఆలోచిస్తుంటారు ఇంగ్లీష్ లో నేను ఇది మాట్లాడతా అది మాట్లాడతా అని. బట్ మీరు మాట్లాడడం మొదలు పెట్టగానే ఏమవుతుందో తెలియదు, ఇంగ్లీష్ నోట్ నుండి బయటకే రాదు కదా. ఒకవేళ ఈ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తుంటే అన్నిటికన్నా ముందు కమెంట్ లో ఎస్ అని రాయండి. దీనివల్ల మీలా ఎంతమంది ఫేస్ చేస్తున్నారో తెలుస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ స్టూడెంట్ 2 ఉన్నాడు కదా, తను 7 స్టెప్స్ ఫాలో అయ్యాడు అండ్ అవే 7 స్టెప్స్ మీరు కూడా వచ్చే 21 రోజుల వరకు ఫాలో అవ్వాలి. అందులో మొదటి స్టెప్ లిజనింగ్. చూడండి, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. బుక్స్ చదివి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక వర్స్ట్ వే. మీకు స్కూల్లో చెప్పే ఉంటారు, ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం అవ్వాలంటే, ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే ఏం చేయాలి అని. వాళ్ళు ఎలా చెప్తారు, అన్నిటికన్నా ముందు డిక్షనరీ తెచ్చుకో, గ్రామర్ చదువు, నౌన్ ఉంటుంది, ప్రొనౌన్స్ ఉంటుంది, వర్బ్, యాడ్వర్బ్, ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడడం స్టార్ట్ చేయండి అంటారు. ఇలానే చెప్పేవాళ్ళు కదా. కానీ ఇది ఎంత వర్స్ట్ అంటే, నేను ఎంతో మంది స్టూడెంట్స్ ని చూసా ఎవరైతే ఇవేని ఫాలో అయ్యారు, కానీ వాళ్ళు ఇప్పటికి కూడా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోలేకపోతున్నారు. బికాస్ ఇక్కడ ఎంచుకున్న మార్గమే తప్పు. మీకు అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ఇది అవ్వాలి, లిజనింగ్. చూడండి, మనం ఇప్పుడు వినాలి. ఏం వినాలి? ఇంగ్లీష్ లో విషయాలు వినాలి. ఇమాజిన్ మీరు మూవీ చూస్తారు, కేవలం తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్ మూవీస్ చూడండి, ఇంగ్లీష్ సిరీస్ చూడండి. వాటి కింద సబ్ టైటిల్స్ వస్తాయి కదా, వాటి హెల్ప్ తో చూడొచ్చు. దీనివల్ల మెల్లిమెల్లిగా మీకు ఇంగ్లీష్ అర్థం అవడం మొదలవుతుంది. లేదంటే మీరు క్రికెట్ చూస్తారు కదా, మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అయితే క్రికెట్ ని ఇంగ్లీష్ కమెంటరీలో చూడండి. ఒకవేళ న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు అంటే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే వింటారో మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఇమాజిన్ మీ చిన్నప్పుడు తెలుగు ఆర్ మీ రీజనల్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకున్నారు? మీ పేరెంట్స్ మాట్లాడేవాళ్ళు. ఇదే కదా రీజన్. మీ పేరెంట్స్ మాట్లాడుకునేవాళ్ళు, తెలుగు మాట్లాడేవాళ్ళు ఆర్ హిందీ మాట్లాడేవాళ్ళు. అందుకే మీకు కూడా ఆ లాంగ్వేజ్ మాట్లాడడం వచ్చింది. కానీ ఎలా అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆ లాంగ్వేజ్ ని విన్నారు, మీ బ్రెయిన్ లో ప్రాసెస్ చేసుకున్నారు అండ్ మీకు అర్థమైంది ఇది లాంగ్వేజ్ అని. మీకు ఈ లాంగ్వేజ్ ని ఎవరైనా నేర్పించారా? నేర్పించలేదు. సో ఏదైతే ఫస్ట్ స్టెప్ ఉంటుందో ఆ స్టెప్ ఇదే, లిజనింగ్. ఇంగ్లీష్ మనకి ఎందుకే రాదు? ఎందుకంటే మనం ఇంగ్లీష్ ని వినడం లేదు. మనం చిన్నప్పటి నుండి రీజనల్ లాంగ్వేజ్ వింటున్నాం. సో ఈ రోజు నుండి మీరు ఏం చేయాలి? ఇంగ్లీష్ వినడం మొదలు పెట్టాలి. డిఫరెంట్ మూవీస్ ద్వారా, డిఫరెంట్ ఛానల్స్ ద్వారా అన్ని విషయాలు మీరు వినండి. ఎంత ఎక్కువ వింటే అంతే ఈజీగా ఆ వర్డ్స్ మీకు మెల్లమెల్లగా అర్థం అవ్వడం స్టార్ట్ అవుతాయి అండ్ మీ మైండ్ కి అర్థమవుతుంది, ఓకే ఇలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అని. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ ఏంటో చూద్దాం. డైలీ 10 minutes ఎక్సర్సైజ్, ఫోకస్ ఆన్ వర్డ్స్. చూడండి, ఒక 10 minutes ఎక్సర్సైజ్ చెప్తున్నా, ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. డైలీ చేయాల్సి ఉంటుంది వచ్చే 21 రోజుల వరకు. ఒకవేళ చేయడానికి రెడీగా ఉంటేనే వినండి. చూడండి, ఏం చేయాలంటే ఇమాజిన్ మీరు ఒక రూమ్ లో కూర్చున్నారు. మీ రూమ్ లో 4 వైపులా చూడండి అండ్ ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని వర్డ్స్ లో చెప్పండి. లైక్ ఇప్పుడు నా రూమ్ లోనే చూస్తే ఐ కెన్ సీ ఏ బుక్ షెల్ఫ్ హియర్. ఆ వర్డ్స్ ని చెప్పండి. ఐ కెన్ సీ ఏ డెస్క్టాప్ హియర్, ఐ కెన్ సీ ఏ బాటిల్ హియర్, ఐ కెన్ see a pen here, there is a smart board, there is a table, there is a chair. ఇలా ఒక్కొక్క వస్తువుల గురించి చెప్పండి.
ఓకే, మీ రూమ్ లో ఎన్నైతే వస్తువులు ఉన్నాయో వాటన్నిటి గురించి ఒక్కసారి ఇంగ్లీష్ లో చెప్పండి. అంటే ఒక్కొక్క వర్డ్ చెప్పొచ్చు, లైన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ వర్డ్స్ చెప్పండి. వర్డ్స్ చెప్తూ ఉంటే మెల్లమెల్లగా థింగ్స్ అర్థమవుతూ ఉంటాయి. చూడండి, స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ చెప్పడానికి పరిగెడతారు. ఇలా అనుకుంటారు, యార్ నేను రేపటి నుండి ఇంగ్లీష్ పూర్తిగా మాట్లాడడం నేర్చుకుంటా, లైన్ మొత్తం గుర్తుపెట్టుకుంటా అండ్ ఇంగ్లీష్ లో చెప్పడానికి ప్రాక్టీస్ చేస్తా. ఇది వర్స్ట్ వే. మనం ఏం చేయాలంటే చిన్న చిన్న వర్డ్స్ నుండి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మన థర్డ్ స్టెప్ రీడింగ్. యూజ్ 3 సెన్సెస్ ఆఫ్ బ్రెయిన్. మనం ఇంగ్లీష్ని ఎలా నేర్చుకుంటాం? మన బ్రెయిన్ సహాయంతో నేర్చుకుంటాం. చూడండి, మన బ్రెయిన్ ఏ విషయాన్నైనా తొందరగా ఎప్పుడు నేర్చుకుంటుంది? ఎప్పుడైతే మనం మన అన్ని సెన్సెస్ ని యూజ్ చేస్తామో. అండ్ మనం అన్ని సెన్సెస్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎప్పుడైతే మనం దేన్నైనా లౌడ్ రీడింగ్ చేస్తామో అప్పుడు. అర్థమయ్యేలా చెప్తా. ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకోండి, లేదా ఒక నవల్ తీసుకోండి. ఆ బుక్ తీసుకొని ఇంగ్లీష్ ని గట్టి గట్టిగా చదవండి. ఏ లైన్ అయినా గట్టి గట్టిగా చదవండి. నాకు తెలుసు మధ్య మధ్యలో మీరు స్టక్ అవుతారు. కొన్ని అలాంటి వర్డ్స్ కూడా ఉంటాయి, వాటిని మీరు పలకలేకపోవచ్చు. ఏం పర్లేదు, స్టక్ అవుతున్నారా? అయినా పర్లేదు, మెల్లిమెల్లిగా చదవండి, కానీ చాలా గట్టిగా చదవండి. ఓకే, స్లోలీ బట్ లౌడ్లీ అలా మీరు చదవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం గట్టిగా చదువుతామో అప్పుడు ఎన్నో సెన్సెస్ యూజ్ అవుతాయి. ఎంత ఎక్కువైతే సెన్సెస్ యూజ్ అవుతాయో బ్రెయిన్ అంతే త్వరగా ఇంగ్లీష్ ని అర్థం చేసుకుంటుంది. అండ్ మన బ్రెయిన్ లో ఇంగ్లీష్ మెల్లమెల్లగా ఫీడ్ అవుతూ వెళ్తుంది. సో డైలీ హ్యాబిట్ చేసుకోండి. ఎప్పుడు టైం దొరికినా మీ రూమ్ డోర్ క్లోజ్ చేసి గట్టి గట్టిగా ఇంగ్లీష్ చదవండి, సెంటెన్సెస్ చదవండి. ఐ కెన్ సీ దిస్, ఐ కెన్ సీ దట్, ఇలా ఏదైనా సరే. చలో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం, అదే పిక్చర్ మెథడ్. ఈ పిక్చర్ మెథడ్ ఏంటి? చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. ఇది ఇప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీ స్క్రీన్ పై ఒక పిక్చర్ వస్తుంది. సో ఆ పిక్చర్ గురించి మీరు ఇంగ్లీష్ లో చెప్పండి. అందులో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? లైక్ ఈ ఇమేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది, ఐ కెన్ సీ ట్రీస్, ఐ కెన్ సీ మౌంటైన్స్, ఐ కెన్ సీ ఎ సన్ కదా. ఇవన్నీ నేను చూడగలుగుతున్నా. ఇలా ఏవైతే మీకు కనిపిస్తున్నాయో వాటిని ఒక సెంటెన్స్ చేయండి. ఆ ఇమేజ్ లో ఉన్నవి మీరు ఇంగ్లీష్ లో సెంటెన్సెస్ క్రియేట్ చేయాలి. అవసరమైతే ఈ వీడియోని పాజ్ చేయండి, ఇమేజ్ ని చూడండి అండ్ సొంతంగా ఒక సెంటెన్స్ క్రియేట్ చేయండి. ఓకే, దీన్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా మీరు విషయాల్ని ఇంగ్లీష్ లో ఆలోచించగలరు, అలానే మాట్లాడగలరు, ఇమాజిన్ చేసుకోగలరు. ఇదే కాకుండా ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, దాన్ని కూడా మీరు చేయొచ్చు. నేను కూడా నా టైంలో చేసేవాడిని. రాత్రి ఎప్పుడైతే పడుకోవడానికి వెళ్తారో దానికి ముందు ఏం చేయాలంటే జస్ట్ 10 నిమిషాలు పడుతుంది. రాత్రి పడుకోవడానికి వెళ్లే ముందు ఇదా ఆలోచించండి, మీ రోజు మొత్తం ఎలా గడిచింది అని. అది కూడా ఇంగ్లీష్ లోనే ఆలోచించాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ లోనే చెప్పాల్సి ఉంటుంది. టుడే ఐ woke up at 6 AM, then I went to my school, went to my coaching, had my lunch. ఇలా మొత్తం అన్ని విషయాలు ఎలా చెప్పాలి? ఇంగ్లీష్ లో చెప్పాలి. ఒకసారి చెప్పండి. నాకు తెలుసు మొక్కలు ఇంగ్లీష్ లో చెప్తారు, బట్ రోజు 21 రోజుల వరకు రాత్రి ఆలోచిస్తే ఈ రోజు ఏమైంది అని, దానివల్ల మీ ఇంగ్లీష్ ఆటోమేటికల్లీ క్లియర్ అవుతూ వెళ్తుంది. ఈ ప్రాబ్లం ఉంది కదా, మనసులో చాలా థాట్స్ వస్తాయి కానీ ఇంగ్లీష్ లో మాట్లాడలేరు. ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఒకవేళ ఈ ఎక్సర్సైజ్ ని మీరు డైలీ చేస్తే. సో నేను మీ దగ్గర నుండి ఎక్కువేం అడగడం లేదు. నేను చెప్పేది ఏంటంటే రోజు ఈ మాత్రం టైం ఇవ్వండి, ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయిపోతుంది. పదండి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పెన్సిల్ పెన్ ట్రిక్. చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ఆ స్టూడెంట్స్ కోసం ఎవరైతే ఇంగ్లీష్ క్లియర్ గా మాట్లాడలేరు. నేను చాలా మంది స్టూడెంట్స్ ని చూసా, వాళ్ళు ఇంగ్లీష్ అయితే మాట్లాడతారు కానీ క్లియర్ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతారు. సో మీరు ఏం చేయాలి? ఒక పెన్ లేదా పెన్సిల్ తీసుకోవాలి అండ్ దాన్ని పళ్ళ మధ్యలో ఉంచాలి. అండ్ దాని తర్వాత మీరు వోవెల్స్ చెప్పాలి, AEIOU. మీరు ఇలానే రోజు వోవెల్స్ చెప్పాలి. దీనివల్ల లాభం ఏంటంటే మీరు క్లియర్ గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. చాలాసార్లు ఏమవుతుందంటే మన నాలుగు ఉంది కదా, అది చాలా సులభంగా తెలుగు ఆర్ రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడేస్తుంది కానీ ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఎందుకంటే మన నాలుగు మాట్లాడడానికి అలవాట్లేదు. ఇది రియాలిటీ. మీరు ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ ని చేస్తారో మీకు హ్యాబిట్ అయిపోతుంది. ఈ ఎక్సర్సైజ్ ని డైలీ చేయొచ్చు, లేదంటే మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు చేయొచ్చు. అండ్ నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నా, ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ డైలాగ్ డెలివరీ చేస్తారు కదా, దాన్ని క్లియర్ గా ఉంచాలి కదా. అందుకే వాళ్ళు ఎక్సర్సైజ్ ని డైలీ బేసిస్ పై యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా చేయొచ్చు, చాలా మంచి క్లియర్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ మిర్రర్ మెథడ్. చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ఇంగ్లీష్ ని విన్నాం, దాని తర్వాత రీడ్ చేసాం, తర్వాత మాట్లాడాం, నేర్చుకున్నాం, కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేసాం. ఇవి చేస్తే మన ఇంగ్లీష్ ని క్లియర్ గా మాట్లాడగలం. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మిర్రర్ మెథడ్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ జస్ట్ స్టడీగా నించొని హాయ్ మై నేమ్ ఇస్ లోకేష్ అని చెప్పడం. అండ్ సెకండ్ మెథడ్ లో విత్ హ్యాండ్ మూవ్మెంట్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ హాయ్ మై నేమ్ ఇస్ లోకేష్ అని చెప్పడం. అంటే ఈ 2 మెథడ్స్ లో డైలాగ్ లో ఎటువంటి తేడా లేదు, ఇంగ్లీష్ అయితే సేమే, కానీ డిఫరెన్స్ ఎక్కడుంది అంటే మీ హ్యాండ్ మూవ్మెంట్స్, మీ
ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో. అండ్ ఈ హ్యాండ్ మూమెంట్స్, ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. జనాలకి ఎలా అనిపిస్తుంది, ఏ ఇంటర్వ్యూనైనా క్రాక్ చేయడానికి జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి అనుకుంటారు. బట్ కాదు, ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల ఏం మారదు. ఇంగ్లీష్ సరైన విధానంలో మాట్లాడడం రావాలి. మీ హ్యాండ్ మూమెంట్స్, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుండాలి. సో దీనికోసం మీరేం చేయాలంటే ఈ మిర్రర్ ట్రిక్ ని యూజ్ చేయాలి. మీకు ఎప్పుడు టైం దొరికినా మీ మిర్రర్ ముందు నించొని మాట్లాడడం మొదలు పెట్టండి, ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెట్టండి. అండ్ మీ హ్యాండ్ మూమెంట్స్ ని అనలైజ్ చేయండి. మీ చేతులు ఎలా మూవ్ అవుతున్నాయి, మీ ఫేస్ మూవ్మెంట్ ఎలా ఉంది, మీరు స్ట్రైట్ గా చూస్తూ మాట్లాడగలుగుతున్నారా లేదా అని అబ్జర్వ్ చేయండి. మీరు ఇవన్నీ చేస్తే ఆటోమేటికల్లీ మీ లోపల మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ దాంతో పాటు నేను ఒక మంచి ట్రిక్ చెప్పగలను. అదేంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేయండి. అండ్ వచ్చి 21 రోజుల వరకు డైలీ ఒక్కొక్క వీడియో పోస్ట్ చేయండి. ఎలాంటి వీడియో పోస్ట్ చేయాలంటే ఇంగ్లీష్ పై. మీరు ఇంగ్లీష్ లో ఏదైనా చెప్పండి, అది మీ ఇష్టం, కానీ మీరు డైలీ రికార్డ్ చేయాలి. చూడండి, ఆ యూట్యూబ్ ఛానల్ పై వ్యూస్ అయితే ఏం రావు, కానీ దానివల్ల ఏమవుతుంది, మీరు మీ ప్రోగ్రెస్ ని చూడగలుగుతారు. అండ్ నేను గ్యారంటీతో చెప్పగలను, డే 1 అండ్ డే 21 కి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. మీరు చూసినప్పుడు డే 1 లో అసలు ఇంగ్లీష్ వచ్చేది కాదు, బట్ మీ 21st డేలో ఎంత ఫ్లూయెంట్ అండ్ మంచిగా మాట్లాడగలుగుతున్నా అని మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది ట్రై చేయండి. ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, డైలీ 1 minute వీడియో పోస్ట్ చేయండి. అండ్ అదే ఛానల్ తో వచ్చి వీడియో కింద కమెంట్ చేయండి, సో దట్ నేను కూడా మీ ప్రోగ్రెస్ ని చూడగలను. ఇప్పుడు మన లాస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం, అదే కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. ఫ్రెండ్స్, ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు కదా, స్టార్టింగ్ లో స్టోరీ ఏదైతే ఉందో అందులో అన్నిటికన్నా పెద్ద డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఇంగ్లీష్ అయితే డిఫరెంట్ గా ఉంది, కానీ దానికన్నా పెద్ద డిఫరెన్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్. స్టూడెంట్ 1 ఎవరైతే ఉన్నారో తనలో కాన్ఫిడెన్స్ లేదు, అదే స్టూడెంట్ 2 లో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. దాని హెల్ప్ తోనే తన ఇంటర్వ్యూని క్రాక్ చేశాడు. దాని వెనక ఒక చాలా మంచి స్టోరీ కూడా ఉంది. మీకు షార్ట్ గా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఉంటాడు, తను ఒక చెప్పుల షాప్ లో పనిచేసేవాడు. అండ్ తను ఎంత మంచిగా చెప్పులు అమ్మేవాడంటే, ఏ మనిషి అయినా షాప్ ముందు నుండి వెళ్తే అక్కడ చెప్పులు తీసుకునే వెళ్తారు. ఎందుకంటే ఆ మనిషికి మాట్లాడడం ఎంత బాగా వచ్చేదంటే, తను మాట్లాడి ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసేవాడు, ఒక పేరైనా తీసుకొని వెళ్ళండి అని. అంత బాగా మాట్లాడేవాడు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, 15 రోజులు తనకి ఇంగ్లీష్ నేర్పించారు. అండ్ 15 రోజుల తర్వాత తను 90% జనాల కంటే ఎక్కువ మంచి ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నాడు. అందరూ షాక్ అయ్యారు, అరే తనకి చిన్నప్పటి నుండి అసలు ఇంగ్లీషే రాదు, తను 15 రోజులు ఇంత బాగా ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నాడు అని. అప్పుడే జనాలకు ఒక విషయం అర్థమైంది, లాంగ్వేజ్ అంత మ్యాటర్ అవ్వదు, మ్యాటర్ ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్. ఆ వ్యక్తి ఉన్నాడు కదా, తన దగ్గర మాట్లాడే స్కిల్స్ ఉన్నాయి. బహుశా తన దగ్గర తెలుగులో స్కిల్స్ ఉండొచ్చు, తను చాలా మంచిగా మాట్లాడేవాడు, తన దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది. అదే కాన్ఫిడెన్స్ ని తను ఏం చేశాడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో యూజ్ చేశాడు. తన గ్రామర్ ఏదైతే ఉందో అది చాలా చెత్త గ్రామరే. ఆ బట్లర్ గ్రామర్ తోనే మాట్లాడేవాడు. తనకేం తెలీదు గ్రామర్ గురించి, నౌన్, ప్రనౌన్, వర్బ్ ఏం తెలీదు. అయినా సరే తను ఇంత మంచిగా ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు అంటే, తనపై తను కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇంగ్లీష్ లో ఎలా అయినా మాట్లాడండి, ముక్కలుగా మాట్లాడండి, లేదా ఆగాగా మాట్లాడండి. బట్ ఒకవేళ మీరు కాన్ఫిడెన్స్ తో మాట్లాడితే, స్మైల్ తో మాట్లాడుతున్నారు అంటే, అప్పుడు ఎదుటి వ్యక్తికి అనిపిస్తుంది తనకి ఇంగ్లీష్ వచ్చు అని. సో ఒకవేళ మీరు ఇంగ్లీష్ నిజంగా మాట్లాడడం నేర్చుకోవాలి అంటే, అన్నిటికన్నా ముందు మీ కాన్ఫిడెన్స్ ని స్ట్రాంగ్ చేసుకోండి. జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, భయపడకండి. వాళ్ళు ఏమనుకుంటారో, జడ్జ్ చేస్తారేమో ఒకవేళ నేను ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోతే. లేదు, భయపడకూడదు, మనం వెళ్ళి మాట్లాడాలి. సో ఐ హోప్ ఈ 7 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 మెథడ్స్ ని మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నా. అండ్ ఈ 7 మెథడ్స్ వల్ల మీ లైఫ్ లో కూడా చేంజ్ వస్తుంది. అండ్ మీరు కూడా వచ్చే 21 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ లో ఒక్కరికైనా వీడియో షేర్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. కంటెంట్ నచ్చితే మీరు ఆటోమేటిక్ గా చేస్తారని నేను నమ్ముతా. బట్ మీ ఒక్క ఫ్రెండ్ తో అయితే పక్కా షేర్ చేయండి, దానివల్ల తనకు కూడా హెల్ప్ అవుతుంది. ఆన్ దిస్ నోట్, దిస్ ఈస్ లోకేష్ signing off.